వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ కీర్తి. మనీ మేనేజ్మెంట్ గురించి, బ్రహ్మముహూర్తం గురించి, విశ్వానికి సంబంధించిన విషయాలు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సైకలాజిస్ట్ మరియు కౌన్సిలర్ ఉమాశంకరి గారు. మనతో పాటు ఉన్నారు. మేడంని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఈ రోజులలో మెడిటేషన్ అనేది చాలామంది చేస్తున్నారు. అంటే ఏ టైంలో చేస్తే మెడిటేషన్ ఉపయోగంగా ఉంటుంది? అసలు మెడిటేషన్ వల్ల ఉండే ఉపయోగాలు ఏంటి? మనం పూర్వకాలంలోని జ్ఞానులను చూసేవాళ్ళం. అంటే వాళ్ళు చాలా నిశ్శబ్దంగా కూర్చొని వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారా అని అనుకునే వాళ్ళం మనం. కానీ అలాగ కూర్చోవడం అనేది చాలా అసాధ్యమైనటువంటి పని అనే విషయం మనకు కూడా తెలుసు. కానీ ప్రజెంట్ ఇప్పుడు మనం ఉన్నటువంటి సినారియాలో ఏంటంటే మనకు ఉన్నటువంటి స్ట్రెస్, టైం మేనేజ్మెంట్ లేకపోవడము, హెల్త్ ఇష్యూస్ రావడము, మనీ మేనేజ్మెంట్ తెలియకపోవడము, వీటన్నిటి వల్ల ఏంటంటే మనిషి లైఫ్ అతలాకుతలం అయిపోతుంది. సో తనను తాను చేంజ్ చేసుకోవడానికి, తనను తాను మార్చుకోవడానికి మనకి మెడిటేషన్ అనేది ఒక మంచి వెపన్గా ఉపయోగించుకోవచ్చు మనం. అయితే అంటే మనకున్నటువంటి 24 అవర్స్లో ఒక 1 అవర్ మన కోసం మనం స్పెండ్ చేసినట్లయితే, ఆ టైంని మనం మెడిటేషన్కి ఉపయోగించుకున్నట్లయితే మన లైఫ్ చాలా హ్యాపీగా బిగిన్ అవుతుంది, రన్ అప్ అవుతుంది కూడా. అంటే దీనికి మనము బ్రహ్మ ముహూర్తాన్ని ఎంచుకోవచ్చు. ఓకే. సో బ్రహ్మ ముహూర్తం అని అంటే బ్రహ్మ జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి కాలం అంట. బ్రాహ్మీ ముహూర్తము అని కూడా అంటారు దాన్ని. సూర్యోదయానికి గంటన్నర ముందు వచ్చేటటువంటి సమయం అనమాట. 3:40 నుంచి 5:30 వరకు కూడా బ్రహ్మముహూర్తం ఉంటుందన్నమాట. ఆ ఎనర్జీస్ ఉంటాయన్నమాట. జనరల్గా మనకి ఆ టైంకి మెలకు వచ్చేస్తుంది. న్యాచురల్ కాల్స్కి లెగుస్తూ ఉంటారు చాలామంది. ఆ టైంలో మన అట్మాస్ఫియర్లో కూడా మంచి ఎనర్జీస్ అనేవి ఉంటాయన్నమాట. కామ్ గోయింగ్ ఉంటుంది. మైండ్ సెట్ కూడా ఏంటంటే మనం నైట్ ఏ టైం కన్నా పడుకోండి, కొంచెం నిద్ర పట్టేసిన తర్వాత ఒక సర్టన్ టైం వచ్చిన తర్వాత వీ ఫీల్ వెరీ రిలాక్స్. సో ఆ రిలాక్స్ మూమెంట్లో మనము మన సబ్ కాన్షియస్ మైండ్కి, సో మనకి ఉన్నటువంటి మామూలు మైండ్, కాన్షియస్ మైండ్ కాక మన సబ్ కాన్షియస్ మైండ్కి ఏదైతే ఎఫర్మ్ చేస్తూ ఉంటామో, ఏదైతే హింట్స్ ఇస్తూ ఉంటామో, ఏవైతే ఫీలింగ్స్ ఇస్తూ ఉంటామో, దట్ షుడ్ బి హ్యాపెండ్ త్రూ అవుట్ ద డే. సో ఆ సబ్ కాన్షియస్ మైండ్, దీనిని ఉపచేతన మనస్సు అని కూడా అంటారనమాట. మనం వింటూ ఉంటాం ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. సో ద సీక్రెట్ బుక్ అంతా కూడా దాని మీదే వచ్చింది మనకి. సో ఏంటండి అంటే మనం మార్నింగ్ ఆ టైంలో లేచి చక్కగా మన శ్వాస మీద మనం ధ్యాస పెడుతూ మన సబ్ కాన్షియస్ మైండ్కి మనం ఏదైతే ఫీలింగ్స్ ఇస్తూ ఉంటామో, ఏదైతే కావాలి అని అనుకుంటామో, ఏదైతే జరగాలి అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, లైఫ్ని ఎలా లీడ్ చేయాలనుకుంటున్నామో, సో ఆ టైంలో మనము ఏదైతే ఇస్తామో అప్పుడు ఆ మెడిటేషన్ ద్వారా మనం ఇవ్వడం అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది మనుషులకి. అలాగే ఆ టైంలో లేవటం వల్ల ఏంటంటే హెల్త్ చాలా బాగా కోఆపరేట్ చేస్తుంది. బాడీలో ఆర్గానిజమ్స్ అన్నీ కూడా మనకి కోఆపరేట్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో లేవటం వలన కేవలం మన మెడిటేషన్ పరంగానే కాదు, మన వర్క్స్ కూడా స్పీడప్ అవుతుంటాయి. యూ విల్ హ్యావ్ ద టైం, ప్లెంటీ ఆఫ్ టైం. టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ హడావుడి పడకుండా నిమ్మలంగా తన పని తను చేసుకుని ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళకి కొంత టైం అనేది దొరుకుతుంది. కానీ ఏంటంటే అందరు అనేది ఏంటంటే నైట్ లేట్ వస్తుంది, పడుకునేటప్పటికి లేట్ అయిపోతుంది కదా. సో వెన్ యూ విల్ బి వేకప్ అట్లీస్ట్ 4:30 to 5:30 మధ్యలో, ఆర్ 4:45 to 5:30 మధ్యలో మనం లేచి ఒక 10 నిమిషాలు నీ గురించి నువ్వు ఆలోచించుకుని, నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు, ఈరోజు ఎలా చెయ్యాలనుకుంటున్నావు, దానికి నీ యొక్క స్ట్రక్చర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నావు, వాట్ ఈజ్ ద రూట్ అనే దాని మీద కొంచెం సేపు ఆలోచించు. అది రావాలి అని అంటే మనిషి స్థిమితంగా ఉండాలి. స్థిమితము అని అంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అందరూ అనుకుంటారు శ్వాస మీద ధ్యాస పెట్టడం అంటే గాలి పీల్చుకోవడం వదలడం అని మాత్రమే మనకు తెలుసు. బట్ గాలి అనేది ఏం పీల్చుకుంటున్నాం మనం? ఎన్నో వాయువులు ఉన్నాయి, బట్ ఆక్సిజన్ మాత్రమే తీసుకుంటున్నాం కదా. అలా మన చుట్టూ కూడా ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. ఆ సంఘటనలలో మంచిని మాత్రమే మనం పికప్ చేసుకోవాలి, విచ్ ఈజ్ యూస్ఫుల్ టు యువర్ లైఫ్. మన లైఫ్కి ఏది యూస్ఫుల్లో దానిని మాత్రమే మనం తీసుకోవాలి. దేనిని వదిలిపెట్టేస్తున్నాము? కార్బన్ డైఆక్సైడ్ని వదిలిపెట్టేస్తున్నాం. సో మన బాడీకి ఏది సరిపోదు, మన థాట్స్కి ఏది సరిపోదు, మన లైఫ్కి ఏది సరిపోదో దానిని రిలీవ్ చేయడం అనేది నేర్చుకోవాలన్నమాట. సో ఆల్వేస్ అట్రాక్ట్ ద పాజిటివిటీ అండ్ రిమూవ్ ద నెగిటివిటీ.
ఓకే. సో శ్వాస తీసుకోవడం వదిలిపెట్టడం అంటే శ్వాస మీద ధ్యాస అని అంటే ఆల్వేస్ అట్రాక్ట్స్ ద పాజిటివిటీ. సో నువ్వు శ్వాస తీసుకునేటప్పుడు అది ఏ ఏ అవయవాలను ఎలా స్పందింప చేస్తుంది, ఎక్కడి వరకు వెళ్తుంది ఆ శ్వాస, అది మళ్ళీ ఎక్కడి నుంచి అది బయటకు వస్తుంది, ఎటువంటి క్రియా ప్రక్రియలు జరుగుతున్నాయి అనే దాని మీద మనం కూర్చున్నట్లయితే దానిని మెడిటేషన్ అని అంటారనమాట. సో పూర్తిగా మన గురించి మనం అంటే ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ అవర్ కంట్రోల్. మన కంట్రోల్లోకి రావాలి. మన శ్వాస మీద మనం ధ్యాస పెడుతున్నాము అని అంటే మనం తీసుకునే ప్రతి విషయం మీద కూడా మనకి కంట్రోల్ ఉంది. మనం మాట్లాడే ప్రతి దాని మీద మనకి కంట్రోల్ ఉండాలి. మనం ప్రవర్తించే విధానం మీద మనకి కంట్రోల్ ఉండాలి. సో ఎప్పుడైతే మనిషి కంట్రోల్డ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటాడో దెన్ తనకు జరిగేవన్నీ కూడా మంచిగా జరుగుతాయి. దానికోసం మార్నింగ్ మెడిటేషన్ అనేది తనకి చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడున్న మనకి ఏంటంటే స్ట్రెస్ వల్ల వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు, ఏ డెసిషన్ లైఫ్కి ఇంపార్టెంట్, ఏదో ఆ టైంకి ఆ డెసిషన్ తీసేసుకుని దాని నుంచి బయటపడిపోవాలి అనేది ఆలోచిస్తున్నాం మనం మనకున్నటువంటి టైంలోని. కానీ ఏంటంటే కొంచెం స్థిమితంగా, కొంచెం నిర్మలంగా. చాలా మందిని చూడండి, ఈవెన్ ద మిలీనియర్స్ ఆల్సో మార్నింగ్ టైం లెగుస్తారు. మార్నింగ్ వాళ్ళ షెడ్యూల్ పెట్టుకుంటారు. ఆ షెడ్యూల్ని వాళ్ళు అలా విజువలైజేషన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం కావాలి, ఎంత మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎంత స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయాలి, అవన్నీ కూడా మన మీద మనకి గ్రిప్ వచ్చినప్పుడు మన మీద మనకి కంట్రోల్. ఈ కంట్రోల్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే త్రూ ద మెడిటేషన్ వీ కెన్ బిల్డ్ దట్. సో ఆ మెడిటేషన్ అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఇంపార్టెంట్ అని చెప్పచ్చు మనం. అంటే మనము 3:40 ఆ టైంలో ఒక 10-15 నిమిషాలు చేస్తే సరిపోతుంది అంటారా? అంటే జనరల్గా ఏంటంటే మనిషి ఏజ్ ఎంత ఉందో అంత చేస్తారు. ఓకే. 30 years or 25 years అంత టైంని మనం అంటే ఆ టైంని మనం యూజ్ చేసుకోవాలన్నమాట మన కోసం. అంటే చాలా మంది మార్నింగ్ లేవలేకపోతున్నాం. అట్లీస్ట్ డేలో ఎప్పుడైనా సరే నువ్వు ఒక విషయం మీద ధ్యాస పెట్టి కూర్చున్నావు అని అంటే అది మెడిటేషన్తో సమానం. ఓకే. మీకు ఎప్పుడు టైం దొరికినా ఒక 10 నిమిషాలు దాని మీద ఫోకస్ పెట్టాలన్నమాట. ఒక విషయం మీద ఫోకస్ పెట్టాలి. ఆ విషయాన్ని పూర్తిగా అవగతం చేసుకోవాలి. స్టెబిలిటీకి రావాలన్నమాట. అంటే దాని మీద నీకున్నటువంటి థాట్స్, ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్గా వేలోని నువ్వు స్ట్రక్చర్ చేయగలగాలి. సో డేలో ఎప్పుడైనా చేయండి, బట్ ఏంటంటే ఫోకస్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఆ ఫోకస్ అనేది ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటుందో ఇట్ ఈక్వల్స్ టు మెడిటేషన్. ఇవి మనం లిఫ్ట్ ఎక్కుతున్నాము, లిఫ్ట్ ఎక్కినప్పుడు మీ ఫోకస్ అంతా ఎక్కడ ఉంటుంది, మీరు ఏ ఫ్లోర్కి వెళ్ళాలో ఇట్స్ ఆల్సో మెడిటేషన్. అంటే నీ ఫోకస్ అంతా ఎక్కడ ఉంటుంది, ప్రత్యేకించి ఆ ఫోకస్ నువ్వు పెట్టడం అనేది ఇంపార్టెంట్ అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ ద మెడిటేషన్. మామూలుగా ఒక 30-35 years ఉన్న వాళ్ళైతే ఎంత టైం చేయాలి? మినిమం 40 minutes. 40 minutes. 40 minutes. ఓకే. అంటే ఈ 10-15 minutes అనేది ఏ ఏజ్ వాళ్ళు చేయాలి మేడం? అంటే మినిమం మనం ఇప్పుడు మార్నింగ్ చేసుకున్నాము, మధ్యాహ్నం కాసేపు రిలాక్స్ అవుదాము. కాసేపు రిలాక్స్ అవ్వడంలో ఆ 10 minutes మనం రిలాక్స్ అవుతాం. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనకు ఉన్నటువంటి స్ట్రెస్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఓవర్కమ్ చేయడానికి ఒక 10 minutes అలా చేయడానికి అది ఉపయోగపడుతుంది. జనరల్గా అయితే మార్నింగ్ అయితే 40 minutes, 40 to 50 minutes వరకు కూడా మనం చేయొచ్చు అనమాట. ఓకే మేడం. మెడిటేషన్ అంటే ఏమిటి, ఏ టైంలో మెడిటేషన్ చేయాలి అనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.